నెక్స్ట్ నోటిఫికేషన్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత కూడా లేదు ఐఎమ్ ఆంధ్ర యూనివర్సిటీ టాపర్, నాకు 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, ఎందుకని నాకన్నా ఎవరు బాగా చదువుతారు, ఏదో వాళ్ళందరికీ లక్ మీద వచ్చేస్తుంది కాబట్టి మళ్ళా రాద్దాం ఈసారి ఖచ్చితంగా నాకు వస్తుంది అని చెప్పి ఎంతసేపు ఇన్స్టిట్యూట్ మీద ఏ రోజు నేను ఫోకస్ చేయలే. సో ఫైనల్గా 4వ అటెంప్ట్ కూడా ఇచ్చేసాము. 4వ అటెంప్ట్ ఫెయిల్. ఆ తర్వాత యూట్యూబ్లో ఒకసారి అనిల్ కుమార్ సార్ది మెయిన్స్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలని ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత కొంత అర్థమైంది, ఎక్కడ నేను మిస్టేక్స్ చేస్తున్నాను అన్నది కొంత ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, కొంత ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, ఇన్స్టిట్యూట్ గైడెన్స్ తీసుకోవాలి, గైడెన్స్ లేకుండా మనం ఎగ్జామ్కి వెళ్ళిపోకూడదని అర్థం చేసుకున్నా. ఆ తర్వాత లక్కీగా అదే టైంలో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం, అలాగే ఎగ్జామ్స్ పెట్టడం, మేడం రెగ్యులర్గా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడం, ఆ ఎగ్జామ్స్లో మేడం కరెక్షన్స్ చేయడం, ఇక్కడికో ఇలా మిస్టేక్ ఉంది, ఇలా రాయాలి, సింప్లిఫై చేసి రాయాలి, కాంప్లెక్స్ సెంటెన్స్ రాయకు, ఇట్లా చెప్పడం వలన నేను ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను. తెలంగాణలో నేను జ్యుడిషియల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. అదే టైంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత అకాడమీలో ఉన్నాను. మోహన్ రావు సార్ ఎన్నో క్లాసెస్ చెప్పారు. చాలా కొత్త విషయాలన్నీ నేను అకాడమీలో నేర్చుకున్న తర్వాత అయితే కొన్ని పర్సనల్ రీజన్స్ వలన నేను జూనియర్ సివిల్ జడ్జిగా రిజైన్ చేయాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్ మళ్ళీ ఎగ్జామ్ రాయాలని అనుకున్న తర్వాత మళ్ళీ ఆ విషయం మేడం చెప్పా. మేడం మళ్ళా గైడెన్స్ ఇచ్చి ఇదిగో ఇట్లా రాయి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎగ్జామ్ రాశాను, సెలెక్ట్ అయ్యాను, వచ్చాను, ఈసారి కనుక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ బాగోదన్న ఉద్దేశంతో మేడం దగ్గర రెగ్యులర్గా మేడం ఈ క్వశ్చన్ ఎట్లా రాయాలి, ఇందులో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే మేడం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్స్ చెప్పేవారు. కాబట్టి ఆ గైడెన్స్ వల్ల నేను మళ్ళా సెలెక్ట్ అయ్యాను. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద పల్సార్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఫర్ దేర్ కంటిన్యూస్ సపోర్ట్ ఇన్ మై జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్.